ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల నుంచి 4,15,000 వసూలు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట వంటంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడంతో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసులలో నిందితుడైన సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇతని వద్ద నుండి టీవీ5 ఐడెంటిటీ కార్డ్, యాంటీ కరప్షన్ ఇంటెలిజెంట్ కమిటీ ఐడి కార్డ్, మరో 2 రకాల ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సత్యనారాయణ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతను నిందితుడు తిమ్మాపూర్ విలేజ్ దుబ్బాక మండల్. సో ప్రస్తుతానికి ఇతను ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక్కడ 1 టౌన్లో ఒక ఇద్దరు కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 316 అండ్ 317 2 కేసులు కూడా చేయడం జరిగింది. దీంట్లో వరప్రసాద్ అని కంప్లైంట్ ఫిర్యాదుదారుడు, తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బామ్మడిది అవుతాడు, అతను కూడా ఫిర్యాదుదారుడు. వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర 4,15,000, తర్వాత ఒకరి దగ్గర 1,50,000 కొంత క్యాషు కొంత ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు. సో తొందరగా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని మోసం చేసిండు. తర్వాత వీళ్ళు 2 మంత్స్ తర్వాత వచ్చి అడిగేసరికి మాట దాటి వేస్తూ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. దానిలో భాగంగా ఎలక్షన్లు అయినాయి, గవర్నమెంట్ మారింది, మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని చీట్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర నుంచి మేము ఐడి కార్డులు, ప్రెస్ ఐడి కార్డ్ అండ్ ఈ యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ ఐడి కార్డ్ 2 కూడా రికవర్ చేసినాము. తర్వాత ఇతను డబ్బులు ఇచ్చినట్టు కూడా ఫోన్పే, గూగుల్ పే ఉన్నది. సో ఇతను ఈ నోటిఫికేషన్ చూపిస్తూ సో ఇట్లా ఉద్యోగాలు ఈ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది. సో తర్వాత ఏంటంటే వీళ్ళు వచ్చి గట్టిగా అడిగితే సౌత్ ఇండియన్ బ్యాంక్ చెక్ కూడా వీళ్ళకి ఇస్తాడు, అది కూడా ఎవిడెన్స్. ఆ చెక్ కూడా దాంట్లో అమౌంట్ లేక చెక్ కూడా బౌన్స్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇతడు చీట్ చేశాడు. మా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరైనా ఇతని బాధితులు ఉంటే ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే 1 టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.